వ్యవసాయం చేస్తుంది? మా తాతలు తిన్నారు సార్ దీన్ని. మొత్తం ఈ కూరగాయలు కూడు అని శ్రమ ఎక్కువ. కూరగాయలు అంటేనే బదులు కూడా రైతు పంటలకు వ్యవసాయానికి. మా తాతలు పంటల్లో పండించారు, వ్యవసాయం చేసి చదువులు చదువుకోలేదు. మా మామలు మొత్తం మా మామలు మళ్ళీ మేము మా తర్వాత మా కొడుకు మా 4 పీడీలు మునిగిపోయినాయి. వ్యవసాయమే మాది. ఈ భూమి మీదనే ఆధారపడి మేము సారు. ఈ భూమి ఒకటి మేము సచ్చినట్టే ఇలా భూమి పోతే మేము పోతాం. మేము కథం భూములు పోతున్నాయి ప్రభుత్వం తీసుకుంటాం మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మన నోటీసు కానీ ఫోన్లు అల్లిస్తారు, టీవీలు అల్లిస్తారు, ఫోన్లు అల్లిస్తారు, పేపర్లు అల్లిస్తారు. అప్పుడు తెలిసింది కానీ ఇంత పెద్ద వేసి పెడతారు మాకని ఏం గుర్తు అట్లా అంటారు. చెప్పలేదు వాళ్ళు చెప్తే మాకు తెలుసుకో. వీళ్ళు అలా అంటారేమో కూడా అట్లా ఇక్కడ అంటున్నారు అన్నట్టు అంతలో ఉంటున్నాం. కానీ ఇక రాత్రి ఈ పోలీసు ఇవన్నీ దిగేది నాకు తెలియనే తెలియదు. 10 రోజుల నుంచి ఎన్నో ఉంటాము. ఎన్ని ఉన్నా కానీ ఏ పెద్దలు రారు, మాకు న్యాయం చేయాలి అంతే. అప్పుడు నన్ను ఎప్పుడు గెలిపించినా కానీ నీకు పాస్బుక్లు ఇస్తా, నీకు పాస్బుక్లు ఇస్తా, నీకు ఏంటి భూమి పోయిగా అంటే అన్నాడు. అనుకుంటా 5 సార్లు 4 సార్లు గెలిచిండు. 4 సార్లు గెలిచినాక ఇప్పుడు ఈ రోజు కూడా వస్తున్నాడు. కానీ ఈ రోజు కూడా ఈ పరిస్థితి అయిందా రానిలే రాలే. ఈ రోజు వస్తున్నాడు, ఈ రోజు వస్తాను నేను నమ్మకం పెట్టుకొని మేము సార్ వస్తాడు కదా మాకేం భయం, మా సారే వస్తాడు అనుకుంటే సారే రాలేడుగా మాకు అత్యంత అయిపోయింది. మాకు ఈ భూమి కావాలి సార్, మాకు భూమి లేదు బతుకం సార్. మేము ఈ గుంతలు బతికిన వాళ్ళము. కూరగాయలు పండిస్తుడు, మేము పట్నం పంపించు, ఇదే మాది అదే ఆధారం. మా పిల్లలు చదివిపోయలే మేము రైతులం సార్. మాకు భూమి లేకపోతే భూమి పోతే సార్ ఇక మాకు అంతే. రెండింటికి ఎక్కువ ఏం లేదు సార్. ఇక్కడ నుంచి మా కోడలు పిల్ల తల్లి పాలకి ఏడుస్తున్న పిల్లలు నన్ను అనిస్తలేరు, తల్లిని ఇస్తలేరు. రాణిస్తలేరు. ఇంటికి కొత్త బైక్ రాని బైక్ ఆడలో ఇంటికి కొనిస్తలేరు. ఆ పిల్ల పోయింది అక్కడ, ఆ పిల్ల అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే వేసాను పోలీసులేరు. ఆడిపోతే అల్లేస్తామంటారు. మాకు సాయం చేయాలి సార్. మాకు న్యాయం నడిపిస్తే ఏ రేట్ అయినా సరే మాకు న్యాయం జరగాలి. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు న్యాయం లేదు. మాకు భూములు కాపాడాలి. మాకు భూములే సార్. మన వ్యవసాయ బాదులపూడి అంటే వ్యవసాయం ఫేమస్. వ్యవసాయం అంటే చుట్టూ ప్రజలు కూడా బాదులపూడి అంటే వ్యవసాయం అంటారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంటది, లేకపోతే వేరే దగ్గర భూమి చూపిస్తామని చెప్పి ఒప్పుకుంటారు. దానికి మళ్ళీ ఇదే భూమి కావాలంటారు. భూమికి భూమి కావాలి సార్. మాకు భూమికి భూమి కావాలి. మాకు భూమికి భూమి కావాలి. మాకు డబ్బులు వద్దు, డబ్బులు భూమికి భూమి కావాలి. మాకు డబ్బులు ఇట్లా ఇవ్వాలంటే రేపు మేము బతికేదే భూమితాం. పిల్ల తరానికి బతికే భూమితాం. ఏంటి 4 పీడీలు మునిగిపోయినాయి. ఇప్పుడు ఈ భూమి పోతే అన్నాక మా మరిది 4 అడగలు పెళ్ళిళ్ళకి వచ్చారు. పెళ్ళి 3 అటాక్ వచ్చి చచ్చిపోయారు. పిల్లలు అట్లనే సెట్లు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడాకనే వచ్చారు. వీళ్ళందరికీ తెలుసు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు సార్. అక్కడ కాంగ్రెస్ నాయకులు కనీసం మీరు ఇక్కడ కూడా రాలేదు సార్. ఆయన అసలు ఒక్కసారి వచ్చి ఇక్కడ మరి ఇట్లా పరిస్థితులను చూడాలి కదా. ఆయన గెలిపించినాం కదా. ఆయన వీళ్ళు మా విలేజ్ వాళ్ళకి హామీ ఇచ్చింది సార్, పట్టభూమి ఇస్తామని. అందరికి ఇస్తాం ఇప్పిస్తాం చెప్పిండు. 4 times మేము గెలిపించాం. కానీ లేకుండా నేనే చెప్పింది మనం ఆ మేళ చెప్పులు అని కూడా అన్నాం. మరి ఏది మరి ఇంత పరిస్థితి ఏది ఇంత సిచ్యువేషన్ లో ఇంతమంది రైతులు బాధపడుతుంటే మరి రాదంటుకు మరి మీతో నేను ఏం చెప్తాను ఆయననే అన్నాడు. సార్ ఏంటి అసలు ఇంత వరస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్? ఇన్ని గవర్నమెంట్ వచ్చింది అని ఇంత చెత్త గవర్నమెంట్ అయితే మేము ఎవరు చూడలేదు. రైతులు ఇప్పుడు మనకు ఆధారం రైతులే కదా సార్. మరి రైతులకు ఇంత బాధ పెడతారు ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు కలెక్టర్ కూడా రాలేదు. మన ఎంపీ మోక్ష కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు నీటి గారికి. ఆయన ఎంపీ వచ్చినప్పుడు హామీ ఆయన ప్రామిస్ చేసి నేను ఉంటాను. లేనే లేడు సార్ ఆయన కలెక్టర్. అంటే మీకు అండగా ఉంటా అని చెప్పి వచ్చిండు సార్. ఎంపీ గారు వచ్చి నీటి గాడానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆయన లేనే లేడు. నాకు వేరే వరకు ఉందని చెప్పేసి పంపించేసి వెళ్ళాడు. మరి ఎంతవరకు న్యాయమా చెప్పండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య నుంచి వచ్చినప్పుడు మనం తీసినప్పుడు చాలా ప్రభుత్వాలు తీసుకోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి లేకుండా దూరం చెప్పారు. ఎట్లాంటి గవర్నమెంట్ చెప్పారు? ఇదంతా వరస్ట్ గవర్నమెంట్ లేదు. వీడు వచ్చిందే దానికోసం. ఇది వచ్చినప్పటి నుంచి మీరు చెప్పారు, వచ్చినప్పటి నుంచి తెలిసింది ఒక 1 month జస్ట్. ఇప్పుడు ఇది హైదరాబాద్ వస్తూనే ఉన్నారు. అసలు వితౌట్
వితౌట్ ఇన్ఫర్మేషన్ 300 పోలీస్ వచ్చేసేసారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, లేదు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అన్నారు సార్ సెంట్రల్ నుంచి అని చెప్పారు, మరి సెంట్రల్ లో ఏది నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. ఇంతమంది రైతులని బాధ పెట్టడానికి వాళ్ళు ఒప్పుకుంటారా సెంట్రల్? ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి అందరికి తెలిసింది, ఆయన ఇంతమందిని బాధ పెడతారా? ఏమి నోటిఫికేషన్ ఇవ్వండి ఎట్లా చేస్తారు చెప్పండి మీరే. మరి మేము ఏం కావాలి ఇప్పుడు? అందరూ మేము బతికింది దాంట్లోనే సార్. నైట్ 1 o'clock వెళ్తారు సార్ ఫ్లవర్స్ నింపడానికి, మళ్ళీ అవి తెలిపేసి వచ్చి వేరే డ్యూటీలో కూడా వెళ్తారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత హార్డ్ వర్కర్స్, వేరే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ బతుకుతారు సార్ మా విలేజ్ లో. మరి ఇంత అన్యాయం మాకు ఎట్లా చేస్తామని చెప్పండి. మరి ఏం న్యాయం చేస్తారో వాళ్ళు రావాలి, కలెక్టర్ రావాలి. కలెక్టర్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా కలెక్టర్ కి, రావాలి కదా. మరి ఆయన ఏం చేస్తుండ్రు రాకుండా? మా పరిస్థితి ఇక్కడ చూస్తలేదా? ఒక ఆయన హాస్పిటల్ పడి ఉన్నాడు ఇప్పుడు, కొంతమంది వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిండు. అయ్యింది సార్, మా బావనే తీసుకొని వెళ్ళిండు. అంటే ఎందుకండి, అంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మీరు ఊళ్ళో సైలెంట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కబ్జానికి వెళ్తే వెళ్ళినందుకు మా బావ లోకేష్ తీసుకెళ్ళిరంట, మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళిరంట. మరి అందుకున్న వాళ్ళని ఇప్పుడు ఎవరన్నా కరెక్ట్ గా మాట్లాడారు అనుకోసారి దానికి వాళ్ళని తీసుకెళ్తారు. ఇది న్యాయం ఎలా? మరి వేరే వాళ్ళని ఎవరు ఎంట్రీ చేయిస్తున్నారు అసలు లోపలికి? ఎవరిని ఎంట్రీ చేయిస్తారు? ఆధార్ కార్డ్ అంటే మా విలేజ్ లో ఉండడానికి మేము ఆధార్ కార్డు చేయించాలా? అంటే సార్ మీ పిల్లలు కూడా హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళు పనిచేసిన వాళ్ళు కళ్ళు చేస్తలేరు, ఎవరిని చేయిస్తలేరు అసలు, ఎవరిని చేయిస్తలేరు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నువ్వు సెంట్రల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కరెక్టేనా? మరి రావాలి కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ చచ్చినాడు? ఇంతగానో హామీ ఇచ్చిన ప్రామిస్ చేసి రావాలి కదా. మరి ఏది మరి రాలేదు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మీరేమో ఖచ్చితంగా మా భూములు కావాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం అలాగే హైడ్రా సిబ్బంది తీసుకొచ్చి ఆల్రెడీ కన్సల్ట్ చేసేస్తున్నారు, అలా వాళ్ళు అక్యుపై చేసేసుకుంటారు. మరి ఏం చేస్తారు దానికి సంబంధించి? మేము ఇక్కడ అట్లనే కూర్చున్నా చూడండి సార్, ధర్నా చేస్తాం అంతే. ఇక్కడ నుంచి అయితే వేసే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ అరెస్ట్ చేసే పరిస్థితి, తరలించే పరిస్థితి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేమైతే వెళ్ళాం సార్ ఇక్కడ నుంచి. మాకు ఏదైనా సోర్స్ చూపించాల్సింది కంపల్సరీ. ఏం చేయకుండా ఏంటి సార్ అసలు? ఇది కరెక్టేనా? ఇప్పుడు భూములు తీసుకున్న తర్వాత లేకపోతే ఇంత అమౌంట్ ఇస్తామని ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండానే 300 మెంబర్స్ ని తీసుకొని అలో చేసేసి మొత్తం నైట్ కి. ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం నుంచే గల్లీకి పోలీసు వాళ్ళు అందరూ తిరుగుతారు సార్. వీళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు అని మొత్తం సెర్చ్ చేస్తున్నారు. నైట్ మొత్తం ఇంతమంది వచ్చేసి అసలు మేము ఇక్కడికి వద్దామంటే కూడా మమ్మల్ని ఎంత మంది అడ్డుకున్నారంటే అసలు రావడానికి వేరే ఎక్కడి నుంచో తీసుకొని ఇక్కడికి వచ్చినాం సార్ మేము. ఏం చెప్తారు కాంగ్రెస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మీ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలి? మా భూమిని మాకేంది, దీనికి సోర్సెస్ ఏంటి, న్యాయం ఏంటి మాకు చూపించాలి. మాకు జస్టిస్ కావాలి సార్. లేకపోతే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా తీసుకుని ఆపే చేస్తారు చెప్పండి. అంతే సార్. మేము కేసు అదేంటి కాంగ్రెస్ కి చెప్పేది అదే, మా భూములు ఏం తీసుకుంటున్నారు దానికి మాకు ఏం చూస్తారో చూపించాలి. చూపించినాకనే తీసుకోవాలి.